వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ కర్రీ పూరి చేస్తున్నాము. ముందుగా చికెన్ కర్రీకి చికెన్ తీసుకోండి. చికెన్లో పసుపు, అల్లం పేస్ట్, ఉప్పు, నెక్స్ట్ మసాలా, కారం వేసుకోండి. మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ పోసుకోండి. పోసి ఒక ముగ్గురు మీద ఆయిల్ పోసి పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు వేసుకొని కలుపుకోండి. ఈ చికెన్ మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపి ఆనియన్, పచ్చిమిర్చిలో కొన్ని పసుపు వేసి ఆ చికెన్ పీసెస్ అనేది ఈ ముగ్గుట్లో వేసుకోండి. వేసి ఒకసారి బాగా కలపాలి. బాగా కలపండి. కలిపి ఒక 5 minutes ఇట్లా స్టవ్ మీద స్లిమ్లో పెట్టుకోండి. కలబెడుతూనే ఉండాలి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. చికెన్ ఎంత బాగుంది చూడడానికి. ఇందులోకి మనము పులుసు పోసుకోవాలి. మనకి ఎంత కావాలి అంటే అంత పోసుకోవాలి. పోసి ఒకసారి బాగా కలిపి ఒక 10 minutes మూత పెట్టి తర్వాత చూస్తే ఎంత మంచిగా చికెన్ కర్రీ. ఒక 5 minutes తర్వాత అయిపోతుంది. పూరి చేస్తున్నాం. పూరికి ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ పోసి అందులోకి పూరి చేసుకొని వేసుకోండి. ఆయిల్లో వేసుకోండి పూరిని. ఇట్లా గంటతో మెల్లమెల్ల కలబెడుతూ వేసుకోండి. పూరి రెడీ అయిపోయింది. ఒక గిన్నెలో పూరీలు తీసుకొని చపాతీస్ చేసామన్నమాట. చపాతీ తీసుకుని అందులోకి ఒక బౌల్లో చికెన్ కర్రీ వేసుకొని తింటున్నాను. చాలా బాగుంది పూరి చికెన్ కర్రీ కాంబినేషన్. మీరు ట్రై చేయండి. ఇలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. లంచ్ టైంలో లంచ్ చేస్తున్నాము చికెన్ కర్రీతోటి. మనం ముందుగా పూరి, చికెన్ కర్రీ వేసుకోండి. అందులోకి రైస్ వేసుకొని తింటే చికెన్ కర్రీ రైస్ చాలా బాగుంటుంది. టేస్ట్ నాకు చాలా ఇష్టం. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చికెన్ కర్రీ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.